जिला कलेक्टर निजामाबाद मिस्टर नारायण रेड्डी ने आवाम को वीडियो पैगाम के जरिए बताया कि जिला व मंडल ग्राम पंचायत को हिदायत दी जा रही है कि बाहर से कोई नया फर्द आए तो उसकी इत्तला पुलिस और रेवेन्यू को फौरन दे ताकि उसकी कोरोना की जांच हो सके। अलबत्ता वो गवर्नमेंट के जरिए आया हो तो उसकी सर्टिफिकेट की जांच करके उसको रखा जाएगा। इसके अलावा शहर में किराना शॉप, सब्जी मार्केट, मटन शॉप पर आवाम एहतियाती तदाबीर पर नज़र रखे। इनके ज़रिए भी वायरस आप तक पहुंच सकता है। तमाम ओहदेदार और एनजीओ को हिदायत दी गई है कि वो एहतियाती तदाबीर इख्तियार करें। ప్రజలకు కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 7 వరకు పొడిగించుకోవడం జరిగింది. మనకు తప్పకుండా మనం మే 7 వరకు కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని 100% గట్టిగా అమలు చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే మన జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసు మనకు రావడం జరిగింది. కాబట్టి తప్పక మనం అనేక రకాల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ విషయాలను కొన్నింటిని మీతో చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీ సంబంధించిన నాయకులు కానివ్వండి, పట్టణాల్లో వారి వార్డు సంబంధించిన నాయకులు, అంటే గ్రామాల్లో గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్సు, పట్టణాల్లో వార్డు కౌన్సిలర్సు, కార్పొరేటర్సు, మిగతా నాయకులందరూ కూడా మీ ప్రాంతానికి ఎవరైనా కొత్త వ్యక్తి అనధికారికంగా వస్తే తప్పకుండా ఆ వ్యక్తి యొక్క వివరాలు కనుక్కొని మీరు మీ పోలీస్ వాళ్ళకు లేదా రెవెన్యూ వాళ్ళకు అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, మనం ఇప్పుడు మన జిల్లాలో ఎక్కడెక్కడ మనకు పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, వారి ప్రైమరీ కాంటాక్ట్స్, వీరందరినీ కూడా గుర్తించి మనం అక్కడ కంటైన్మెంట్ ఏరియాస్గా మనం మార్చుకొని మనం వాటిని అన్నింటినీ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాం. మనకు అందువల్లనే కొంతవరకు లాస్ట్ 2-3 రోజుల నుంచి తక్కువ పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. నిన్న మనకు అన్ఫార్చునేట్గా 3 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 3 పాజిటివ్ కేసులు కొంత ఎక్కువ మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఉండడం, వారికి కూడా కొంత ఎక్కువ మంది సెకండరీ కాంటాక్ట్స్ ఉండడం జరిగింది. అయితే జిల్లా యంత్రాంగం వాటిని కూడా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా హ్యాండిల్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. సో తప్పకుండా ఈ పాజిటివ్ కేసు కానివ్వండి, ముందు మనకు ఇంకేమైనా పాజిటివ్ కేసెస్ కూడా సిస్టమేటిక్గా వెళ్ళే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. అయితే మళ్ళీ ఫర్దర్గా ఇంకా ఎక్కడి నుంచో బయట నుంచి రాకుండా ఉండాలి అంటే బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైనా సరే అధికారికంగా వస్తేనేమో ఇబ్బంది లేదు. అంటే అధికారికంగా అంటే వారున్న గవర్నమెంట్ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మన ఆఫీసర్లతో కూడా చెక్ చేయించుకున్న తర్వాత వస్తే దానివల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ప్రాపర్గా అన్నీ చూసుకున్న తర్వాతనే మనకు పర్మిషన్ ఇస్తాము. ఆ విధంగా కాకుండా ఎవరైనా అన్అఫీషియల్గా వచ్చి ఉంటే వెంటనే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీ లోకల్ పోలీసుకి కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్లకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ మీ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల యొక్క బంధువులు వచ్చినా కూడా అనధికారికంగా వస్తే వెంటనే లోకల్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఎక్కడి నుంచో వచ్చి వారి ద్వారా వైరస్గా వస్తే మళ్ళీ మీ ఏరియాలో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ప్రాంతాలలో ఉన్న కిరాణా షాపులు కానివ్వండి, లేదా కూరగాయల మార్కెట్ కానివ్వండి, లేదా మీట్ షాప్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఒకసారి మీరు థరోగా, అంటే మేము ఇప్పటికే ఈ విషయాలపైన మేము లోకల్ స్థాయి సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా ఎంక్వైరీ కూడా చేయిస్తున్నాం. కానీ మరొకసారి మీ ద్వారా కూడా ఎంక్వైరీ చేయించుకుంటూ మీరు కూడా అలర్ట్గా ఉండాలని నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తూ ఉన్నాను. మీ ప్రాంతాల్లో ఉన్న కిరాణా షాప్స్, కూరగాయల దుకాణాలు, చికెన్ మటన్ షాపులు, వీళ్ళలో అంటే మనం చూస్తూ ఉన్నాం పక్క కొన్ని ప్రాంతాలలో మనకు ఒక కిరాణా షాప్ ఓనర్ దగ్గర నుంచి సుమారుగా 20 నుంచి 30 మందికి పాజిటివ్ కేసు రావడం జరిగింది. అంటే ఒక కిరాణా షాప్ వ్యక్తికి పాజిటివ్ కేసు వస్తే ఆయనకు వచ్చే దగ్గరికి ఆయన తగిన జాగ్రత్త తీసుకుంటే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే, వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ యొక్క వస్తువులు తీసుకురావడానికి హోల్సేల్ డీలర్ దగ్గరికి వెళ్ళడము, అంటే అక్కడ ట్రావెల్ చేయడం, అక్కడ ఉన్న వారితో మాట్లాడడం, వేరే వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు, వేరే వాళ్ళు కలిసి ఉండొచ్చు,
సో కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అయి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సరుకులు తీసుకొస్తున్నారో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా షాప్ దగ్గర కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటే తను మాస్క్ ధరిస్తున్నాడా లేదా, తను ఎప్పటికప్పుడు శానిటైజర్స్ వాడుతున్నాడా లేదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దుకాణదారులను సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసే విధంగా చూడాలి. ఈయన కూడా వారికి 1 మీటర్ దూరంగా ఉండే వస్తువులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా తను మెయింటైన్ చేస్తున్నా లేదా అంశాలను క్షుణ్ణంగా చూడాలి. చూసి ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే వాటిని వెంటనే సరి చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క షాప్ దగ్గర కూడా మనకు అట్లాంటి పరిస్థితి రావద్దు. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఇన్ఫెక్ట్ అయ్యి అంటే ఆ వ్యక్తి పాజిటివ్గా మారి ఆ వ్యక్తి నుంచి ఇంకొకరికి వైరస్ రావడం అనేది జరగద్దు. కాబట్టి మీ ప్రాంతాలలో ఉన్న అది గ్రామాలలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఈ యొక్క రిటైల్ షాపులు, కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, మీట్ షాపులు ఇవన్నిటిని కూడా త్వరగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీంతో పాటుగా ముఖ్యంగా మన గ్రామాలలో అగ్రికల్చర్ వర్క్స్, ఎన్ఆర్జీఎస్ వర్క్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మేజ్ ప్రొక్యూర్మెంట్ లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో అక్కడ కూడా మనం తప్పకుండా మన ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి తను వర్క్ చేస్తున్న ప్లేస్లో తప్పకుండా మాస్క్ ధరించాలి. మాస్క్ కూడా అంటే క్లాత్ మాస్క్ ధరించవచ్చు. క్లాత్ మాస్క్ను మనం 2 లేయర్స్తో అంటే 2 పొరలతో మనం క్లాత్ మాస్క్ తయారు చేసుకొని మాస్క్ అనేది ఇక్కడ మనకు ముక్కు పైన ఈ భాగం నుంచి ఈ విధంగా కవర్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మాస్క్ ధరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ కిందికి లాగడం, పైకి నెట్టడం ఆ విధంగా చేయొద్దు. తప్పకుండా ఎప్పుడు అదే విధంగా ఉండాలి. ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ను తీయొద్దు. సో ఇంటికి వెళ్ళినప్పుడే మనం మాస్క్ తీసే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తాము పనిచేస్తున్న ప్లేస్లో మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకటి. తర్వాత సోషల్ డిస్టాన్సింగ్ అంటే వ్యక్తికి మధ్య 1 మీటర్ దూరం కంపల్సరీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఏ వస్తువును పడితే ఆ వస్తువును అనవసరంగా ముట్టుకోవద్దు. ఒకవేళ ముట్టుకున్న తర్వాత మళ్ళీ అదే చేతితో మనం ముఖం ముట్టుకోవడం అంటే ముక్కును ముట్టుకోవడం, నోటిని ముట్టుకోవడం అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. తర్వాత మనం ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ముట్టుకోవచ్చు లేదా భోజనం చేయొచ్చు. సో దయచేసి ఆ జాగ్రత్తలు తప్పక మనం పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దగ్గర వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చే విధంగా చర్యలు జరగద్దు. దీంతో పాటుగా గ్రామాలలో కూడా అంటే గ్రామాలలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, బయట తిరుగుతున్నప్పుడు 100% మాస్క్ ధరించుకోవాలి. మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. మాస్క్ ఉండాలి, అది కూడా ప్రాపర్గా నేను చెప్పిన ఈ విధంగా కవర్ చేసుకొని ఉండాలి. సో మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ అసలే చేతులు పెట్టద్దు, ఎవరిని పడితే వాళ్ళు అసలు ముట్టుకోవద్దు. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి, అది అందరికీ నేర్పించాలి. మనం కూడా దాన్ని 100% పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని తర్వాత మనకు పట్టణాలలో ముఖ్యంగా వస్తున్న సమస్యలు ఏంటంటే చాలా వరకు ఈ కిరాణా షాప్స్ దగ్గర, తర్వాత కూరగాయల మార్కెట్ల దగ్గర, తర్వాత మటన్ చికెన్ షాప్స్ దగ్గర, తర్వాత బ్యాంకుల దగ్గర చాలా వరకు మనకు గుంపులుగా పబ్లిక్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా కాకుండా మనం అక్కడ కూడా 100% సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసుకోవాలి. మాస్క్ కంపల్సరీగా ఉండాలి, దేన్ని పడితే దాన్ని ముట్టుకోవద్దు. సో దయచేసి ఇంకా పట్టణాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఇంకా చాలా డేంజర్లో ఉన్నారు. ఎందుకంటే మీ ప్రాంతాలలోనే ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరు ఏంటో మీకు తెలియదు. సో మీరు తప్పకుండా చాలా అలర్ట్గా ఉండాలి. కరోనా వైరస్ అనేది కనిపించిన ఒక శత్రువు. ఈ కనిపించిన శత్రువు అంటే మనం మామూలుగా కనిపించే శత్రువు కానీ వస్తుంటే ఆ శత్రువు తగ్గట్టుగా మనం జాగ్రత్త తీసుకుంటాం. కానీ ఈ కనిపించిన శత్రువు ఏ విధంగా వస్తుందో మీకు తెలియదు, వచ్చినట్టు కూడా మీకు తెలియదు. ఆ శత్రువు మీ బాడీలోకి వెళ్ళి మీ బాడీని ఇన్ఫెక్ట్ చేసి మిమ్మల్ని పాజిటివ్గా మార్చి మీతో పాటుగా మీ కుటుంబ సభ్యుల్ని, మీ చుట్టుపక్కల అందరినీ కూడా పాజిటివ్గా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కనిపించిన శత్రువును మనం ఆ శత్రువుతో పోరాడాలి అంటే ఒకటే ఒక ఇది, మనం తప్పకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండడం. సో పట్టణ వాళ్ళకు మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. సో సోషల్ డిస్టాన్సింగ్, మాస్క్ పెట్టుకోవడం, దేన్ని పడితే దాన్ని ముట్టుకోవడం, శానిటైజర్స్ వాడడం అనేది 100% చేయాలి. అసలు బయటికే రాకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన పని. కాబట్టి బయటికి రావద్దు. అత్యవసర పరిస్థితి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వీటితో పాటుగా కొంతమంది NGOs చాలా మంచి పని చేస్తూ ఉన్నారు.
అంటే మనకు రోడ్డు మీద అభాగ్యులకు, ఎవరు లేని వాళ్ళకు, మైగ్రెంట్ వర్కర్స్కు చాలా వరకు వాళ్ళకు అన్నం పెడుతున్నారు, గ్రాసరీస్ ఇస్తున్నారు. అది చాలా అంటే ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు చేస్తున్న సర్వీస్ అనేవి చాలా మనం గుర్తించదగినవి. అయితే వారికి కూడా నా యొక్క సూచన ఏంటంటే, మీరు చేస్తున్న పని చాలా మంచిది, అక్కడ కూడా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలు, సోషల్ డిస్టాన్సింగ్, మాస్కులు ధరించుకోవడం, దేన్ని ముట్టుకోకపోవడం, ఈ విషయాలు 100% ఉండే విధంగా మీరు తీసుకోండి. అక్కడ వచ్చిన పబ్లిక్ అందరూ కూడా పాటించే విధంగా చర్యలు తీసుకోండి. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్కు అగెనిస్ట్గా పనిచేస్తున్న ముఖ్యమైన వాళ్ళు, అంటే అందులో గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇప్పటికీ మేము గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ కూడా చెప్పి ఉన్నాం, తప్పకుండా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీరు ఎక్కడ తిరుగుతున్నా, అంటే హౌస్ టు హౌస్ సర్వే కానివ్వండి, కంటైన్మెంట్ జోన్లో తిరుగుతున్నా కానివ్వండి, క్వారంటైన్ సెంటర్లో పనిచేస్తున్నా కానివ్వండి, ఎక్కడ ఉన్నా మీరు చాలా 100% జాగ్రత్త తీసుకోవాలని చెప్తూనే వారందరికీ కూడా మేము అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసర్తో పాటుగా కొంతమంది వేరే వాళ్ళు, అంటే ఇప్పుడు చెప్పిన ఎన్జిఓస్ కానివ్వండి, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చాలా వరకు బయట తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రాసరీ షాప్స్ సంబంధించిన, అంటే వీళ్ళు ఎవరైతే దుకాణాలు, ఎసెన్షియల్ కమాడిటీస్ మీద దుకాణాలు పనిచేస్తున్న వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. వీరందరూ కూడా 100% జాగ్రత్త తీసుకోవాలి. మనం వింటున్నాం, పక్క రాష్ట్రంలో సుమారుగా 20 నుంచి 25 మందికి మీడియా మిత్రులకు కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంకొక పక్క రాష్ట్రంలో రెవెన్యూ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు సుమారు 20 మందికి ఈ యొక్క పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సో మన దగ్గర ఎట్టి పరిస్థితులు అలాంటి జరగకుండా ఉండాలి అంటే పనిచేస్తున్న మనము కూడా 100% ప్రికాషన్స్ తీసుకొని ఈ కరోనా వైరస్కి అగెనిస్ట్గా ఫైట్ చేయాలి. సో దయచేసి మీరు, అంటే మీడియా మిత్రులు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ఈ దుకాణదారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 100% మాస్కులు ధరించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడము, సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసుకోవడం అనేది తప్పక పాటించాలి. మీరు ఇన్ఫెక్ట్ అయితే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పక్కన ఉన్న అందరికీ కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా జిల్లాలో ఉన్న గ్రామాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, ఫస్ట్ ఏంటంటే ఇతరులు ఎవరు కూడా అనధికారికంగా రాకుండా చూసుకోవడం ఒకటి. మీ ఏరియాలో ఉన్న రిటైల్ అవుట్లెట్స్, అంటే కిరాణా షాపు, కూరగాయల దుకాణము, మటన్ చికెన్ మార్కెట్, ఇట్లాంటి వాటి దగ్గర కూడా ప్రాపర్ జాగ్రత్త తీసుకుంటున్నారా లేదా అనే విషయాలు చూసుకొని ఎట్టి పరిస్థితిలో అక్కడ ఎవరికో పాజిటివ్ వచ్చి వారి ద్వారా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ రావడం అనేది జరగకుండా చూసుకోవడం. దాంతోపాటుగా మనం పట్టణాల్లో ఇంకా గట్టిగా సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసుకోవడం, ఎందుకంటే పట్టణాల్లో ఇంకా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం చాలా. దాని తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్న వాళ్ళందరూ, మీడియా వాళ్ళు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, దుకాణదారులు కానివ్వండి, ఎలాగో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ మేము ఇప్పటికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకున్నాం. అందరం కూడా మనల్ని మనం రక్షించుకుంటూ ఈ యొక్క వైరస్ అగెనిస్ట్గా ఫైట్ చేసే విధంగా ముందుకు సాగుదాం. తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఈ సిచ్యువేషన్లో చిన్న చిన్న విషయాల జోలికి వెళ్ళొద్దు. అందరం కూడా నిండు కుండలా ఉండాలి, కలిసి కట్టుగా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క శత్రువు చాలా పెద్దవాడు, కాబట్టి మన ఫోకస్ అంతా కూడా శత్రువు మీదనే పెట్టుకుంటూ శత్రువును దెబ్బతీసే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, త్వరలోనే ఈ వైరస్ ఫ్రీ నిజామాబాద్గా చేయడానికి అందరం కలిసికట్టుగా సాగుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.